రేవంత్ వ్యాఖ్యలతో రేగిన కులాల దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది. మోదీపై రేవంత్ వ్యాఖ్యలకి కౌంటర్ గా రాహుల్ కులమేంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే దానికి కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా స్పష్టం చేయండి. మీరు వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ తాత రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. మీరు రాహుల్ గాంధీ గారిని మీ నాయకుడిగా బీసీ నాయకుడు అని మీరు ప్రోత్సహిస్తురా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. లేకుంటే ముస్లిం అని ప్రోత్సహిస్తురా, క్రిస్టియన్ అని ప్రోత్సహిస్తురా, లేకుంటే వేరే దేశస్తులను ప్రోత్సహిస్తురా? ఏ దేశస్తుడు, ఏ మతం, ఏ కులం? కులం లేదు అనకు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. చర్చ జరగాలి, దాని మీద చర్చ జరగాలి. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కులం అయితే, ఏ కుల వస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు, ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపజేస్తుంది. ఇదే కదా మన హిందూ సాంప్రదాయము, హిందూ ధర్మంలో ఉన్న. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా? రాహుల్ గాంధీ గారు కులము బ్రాహ్మణ కులము మళ్ళీ బీజేపీ నాయకులు బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నా, మతము హిందూ మతము.